అండి ఈరోజు వీడియోలో ఎలాంటి ఫార్ములాస్ వాడకుండా బండ గుర్తులతోటి ప్రిన్సెస్ కట్ బ్లౌజింగ్ నేర్పిస్తాను. స్కిప్ చేయకండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అంటే కొంచెం క్లాత్ ఎక్కువే పడుతుందండి ఎంతైనా. ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్. పెద్ద సైజే, ఒక 38, 36 ఆ సైజు, 40 లోపే సైజు. అందుకని 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. ఫస్ట్ లైనింగ్ని తడిపేసుకుని ఆరబెట్టుకుని చక్కగా ఐరన్ చేసుకున్నానండి. 4 ఫోల్డింగ్ చేశాను. మన మెథడ్లో మీరు బ్లౌజులు కట్ చేయాలంటే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేసుకోండి. నాకు అదే అలవాటు. ఫస్ట్ అయితే హ్యాండ్ కట్ చేసుకోండి. కింద ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసేయండి. ఖర్చు కోసం ఒక పావించైనా లేదంటే ముప్పావించైనా మీరు ఎంతైతే పట్టుకుంటారో అంత. మీరు కటింగ్లో ఎంత ఖర్చు పట్టుకున్నారో స్టిచ్చింగ్లో కూడా అంతే స్టిచ్చింగ్ చేయాలి. లేదు మళ్ళీ అటు ఇటు అయిందంటే పొడుగో లేదంటే డౌన్ అవుతుంది. ఇప్పుడు హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి, కింద ఆల్రెడీ ఖర్చులతో మార్కింగ్ వేసాం, పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి. తర్వాత బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, మనం షోల్డర్స్ని జాయిన్ చేస్తాం, అక్కడి నుంచి సైడ్ జాయింట్ వైపుకు. నాకు పింక్ కలర్ బ్లౌజ్ హ్యాండ్ కొలత కోసం మాత్రమే ఇచ్చారు. ఫిట్టింగ్ అంతా కూడా నేను కుట్టిన బ్లౌజ్ ఇచ్చారనమాట. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసేయండి. అలా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు 8 మీద 7 గీతలు వచ్చింది. 8వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌన్ అనేది మనం 3.5 ఇంచులు తీసుకోవాలి, సరిపోతుంది. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా అంతే, ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకుని ఇలాగ క్రాస్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక స్ట్రైట్గా చూసుకోండి. ముందైతే హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసేసుకుంటాను, ఒక పని అయిపోతుంది. తర్వాత స్ట్రైట్గా ఆర్మ్ లూజ్ అనేది స్ట్రైట్గా చూసుకోండి. ఫస్ట్ అయితే 2 ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను ఇలాగా. ఇప్పుడు స్ట్రైట్గా చూసుకోండి, ఎంత వచ్చినా పర్లేదు, సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ కూడా ఒక లైన్ వేసేసుకోండి. ఈ కార్నర్ దగ్గర తక్కువ 2 ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి, 1.7కి. షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే. మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఒక 1/2 ఇంచు లోతు ఆర్మ్ లూజ్ దగ్గర, అంటే స్ట్రైట్గా లైన్ వేసాం కదా, అక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర 1 ఇంచు మన వైపుకు మార్కింగ్ వేసుకోండి. కరువు తిరిగిన చోట ఒక 1/2 ఇంచు, అంటే ఒక లైన్ ఉంది కదా, ఆ లైన్ ఆ కరువు ఆ 2 కలిపిన చోట దగ్గర నుంచి డౌన్కి అనమాట ఒక 1/2 ఇంచు లోతు ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మన వైపుకు 1 ఇంచు. అంతే. ఇలా మార్కింగ్ వేసుకుని కట్ చేసుకున్నామంటే మీకు ఫ్రంట్ పార్ట్లో అస్సలు ముడతలు అనేవి రావు. ఈ సైడ్ కూడా అంతే. ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసుకోండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి. ఇలాగా సపరేట్గా తీసేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి, సరిపోతుందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉంది. నాకు సైడ్కి అతుకులు పడతాయి కదా, అందుకని ఒక 2 ఇంచులు అయితే తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండకుండా ఆపోజిట్లో ఉండాలి, బ్యాక్ ఓపెన్ కాబట్టి. ఓకేనా? అలా చేయకపోతే మళ్ళీ మన ఉక్సు పట్టి కాజా పట్టి ఖర్చు అయితే ఉండదు. ఫ్రంట్ పార్ట్లో కొంచెం ఇబ్బంది అవుతుంది క్లాత్ అడ్జస్ట్మెంట్. ఒక్కొక్కసారి నేను మర్చిపోయినంటే నాకు మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోతుందండి. సో మీరు మర్చిపోకండి. ఇక్కడ కూర ఉన్న క్లాత్ని నేను కట్ చేసేస్తాను. ఫస్ట్ అయితే కింద ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకున్నాను. ఎక్కువ తీసుకున్న ఇబ్బందే, వీళ్ళైతే తక్కువ తీసుకున్న ఇబ్బందేనండి. ఎందుకంటే ఎక్కువ అయిపోయిందంటారు, తక్కువ అయితే మళ్ళీ సింక్ అయిందంటారు. ఎక్కువ పెట్టామనుకోండి మళ్ళీ ఎక్కువ పెట్టేసామంటారు. అలా ఉంటుంది వీళ్ళతోటి. ఇక్కడ కూర ఉన్న క్లాత్ని నేనైతే కొంచెం 1.5 ఇంచుతోటి కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేయడం వల్ల మనకి నడుము దగ్గర పట్టి అతకడానికి ఉంటుంది. అదేవిధంగా బ్లౌజ్లో కూడా ఈ కూర ఉన్న క్లాత్ ఉండకూడదండి. ఉన్నదంటే మాత్రం మనకి ఎక్కువ ఫిట్టింగ్ అనేది రాదనమాట. నాకు ఉక్సు పట్టి కాజా పట్టికి ఖర్చు అనేది మార్కింగ్ వేసేసాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లూజు. మనకి చెస్ట్ లూజ్ కావాలి కదా. ఫ్రంట్ పార్ట్లో నేను ఉక్సు పట్టేశానండి. ఉక్సు పెట్టేసుకుని చెక్ చేసుకుంటే మీకు సాగదనమాట, లేకపోతే సాగిపోతుంది. ఇలా ఉక్సు పెట్టేసుకుని చంక డౌన్ దగ్గర నుంచి ఉక్సు పట్టి వైపుకు చూసుకోవాలనుకుంటే చంక కింద నుంచి ఇటువైపుకి చూసుకోండి. నాకు 9.5 వచ్చింది. 9.5కి మార్కింగ్ వేస్తాను. ఎందుకంటే వీళ్ళకి ఆర్మ్ లూజ్ అనేది ఎక్కువ ఉంది, చెస్ట్ తక్కువ ఉందన్నమాట. అంటే 8.7 అంటే 9.7 రావాలి కదా, అలా రాలేదు వీళ్ళకి. కాబట్టి చూసుకోవాలి, బ్లౌజ్ని బట్టి మనకు తెలిసిపోతుంది. బ్లౌజ్ ఏమో పెద్దగా ఉంది, ఆర్మ్ లూజ్ ఏమో తక్కువ ఉంది. కొన్ని బ్లౌజ్ని చూస్తే అర్థమైపోతుందండి. కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి. మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇలాగా
తర్వాత ఇలా స్ట్రైట్గా చూసుకోండి. ఇక్కడ ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు ఇలా స్ట్రైట్గా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోండి. ఇప్పుడు ఈ సైజు వాళ్ళకి 9.5 అంటే దగ్గర దగ్గర 37 సైజు అలా ఉంటుంది కదా. నెక్ విడ్త్ 2.5 ఇస్తే సరిపోతుంది. ఓకేనా. మళ్ళీ నెక్ డీప్ కూడా వేరే బ్లౌజ్ ఇచ్చారు నాకు. కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్నాను. ఇక్కడేమో చెస్ట్ మార్కింగ్ వేసుకున్న తర్వాత నెక్ విడ్త్ 2.5 ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/4 ఇంచు. మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డర్ ఉంటుంది కదా, ఆ చిన్న షోల్డర్ అనేది ఇక్కడ మార్కింగ్ వేసేసుకోండి, అయిపోతుంది. నెక్స్ట్ ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు ఎంత వచ్చింది, 5.7 వచ్చింది. ఇక్కడ కూడా 5.7 అనేది వేసేసుకోండి. ఇలా ఇక చంక డౌన్ వచ్చేసి నేనైతే ప్రస్తుతానికైతే 6 ఇంచులు తీసుకుంటున్నాను. చూద్దాం. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం పైన 2.5 ఇచ్చాం కదా, కింద ఒక 3 ఇంచులు తీసుకోవాలండి నెక్ డీప్ దగ్గర. అప్పుడు మీకు మంచిగా రౌండ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ ఒక 1.5 కన్నా కొంచెం తక్కువ తీసుకోండి. డీప్ నెక్ కదా, కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి. నాకైతే మ్యాచ్ అవ్వలేదు, ఇంకా కొంచెం కిందకైతే దింపుతున్నాను. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చూసుకోవాలి. ఇక్కడ 1.5 ఇక్కడ ఇలా మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి. ఇలా క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. గీత కింద నుంచి కొలుచుకోవాలి, పైనుంచి కాదు. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసామంటే గీత కింద నుంచి కొలుచుకోవాలి. ఇప్పుడు నాకు నడుము లూజు కూడా డాట్తో కలిపి 9.5 వచ్చింది. సగానికి ఫోల్డ్ చేసి అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి 4 ఇంచులు. బ్లౌజ్ హైట్ని బట్టి డాట్ హైట్ కూడా పెరుగుతుందండి. ఇక్కడ 3 ఇంచులు తీసుకోండి నెక్ డీప్ దగ్గర. పైన 2.5 తీసుకున్నాం కదా, కింద 3 ఇంచులు. లేదు అనుకుంటే మాత్రం కింద 2.5 పక్కన ఖర్చు ఎంత అయింది, 2.5 కదా, కింద కూడా అంతే తీసుకోవచ్చు. నెక్ అంత బ్రాడ్గా వద్దు అనుకుంటే మీరు అలా తీసుకోండి. మొత్తం కూడా కస్టమర్ ఇష్టాన్ని బట్టే ఉంటుందండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ ఖర్చు అయితే ఉండాలి. ఇక్కడ కూడా అంతేలా నీట్గా కింద ఖర్చులు పెట్టలేదు, పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసాం. కింద 3 ఇంచులు తీసుకున్నాం కాబట్టి ఖర్చు ఎక్కువ పెట్టలేదు. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ప్రిన్సెస్ కట్ అండి. బండ గుర్తులతో చెప్తాను, ఎలాంటి ఫార్ములాస్ అవసరం లేదు. యాక్చువల్గా ఫార్ములా అంటే చెస్ట్ లూజ్కి 1.5 ఇంచ్ కలిపామనుకోండి చెస్ట్ పాయింట్ వస్తుంది. అక్కడ నుంచి చెస్ట్ డౌన్ కావాలంటే 2.5 కలుపుకోవాలి. అది మనకి బొటిక్లో వాడే ఫార్ములా, మాస్టర్స్ వాడే ఫార్ములా అనమాట. సో అదేం అవసరం లేదు, నేను చెప్పేస్తాను సింపుల్గా. ఈ సైజు వాళ్ళకి అంటే దగ్గర దగ్గర 35, 36 నుంచి స్టార్ట్ అయ్యి 40 లోపు 36 సైజు నుంచి 40 లోపు సైజు వాళ్ళకి చెస్ట్ పాయింట్ షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఒక 10.5 ఇంచులకు మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే కట్ చేసి కుడతాం కదా. నాకు కింద అతుకు పడుతుందండి, పొడుగు సరిపోలేదు. ఓకే, దీనికి అతుకు కోసం నేను ఏంటంటే పక్కనున్న క్లాత్ని కింద జాయిన్ చేసుకొచ్చిన తర్వాత మీరు కటింగ్ చేసుకోవాలి, లేదంటే మీకు మళ్ళీ తెలియదు అనమాట ఎలాగా ఏంటి అనేది. ఇక్కడ ప్రెస్ చేయండి గట్టిగా, ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఎల్ షేప్ దగ్గర కూడా గట్టిగా ప్రెస్ చేయండి. దీన్ని తీసి పక్కన పెట్టేస్తాము. ఇక స్ట్రైట్గా లైన్ వేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోండి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. నెక్ విడ్త్ 2.5 కదా, నెక్ డీప్ కూడా ఎంత వస్తుందో చూసుకోవాలి. నెక్ డీప్ తెలియాలంటే ఇలా అడ్డంగా స్కేల్ పెట్టినా సరిపోతుంది, లేదంటే షోల్డర్ దగ్గర నుంచి మీరు ఆది బ్లౌజ్ తోటి నెక్కనైనా కొలుచుకోవచ్చు. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి డీప్ వరకు చూస్తే నాకు 6.5 దాకా వచ్చిందండి, దగ్గర దగ్గర 6.5. ఇక్కడ పైనుంచి 6.5కి మార్కింగ్ వేయాలి. పైన ఫస్ట్ లైన్ నుంచి 6.5కి మార్కింగ్ వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే. పైన మనం 2.5 ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, మొత్తం 2.5 కదా. కింద మనం నెక్ డీప్ దగ్గర కూడా కింద 2.5 ఇవ్వాలన్నమాట. ఇలాగా మంచిగా రౌండ్ తిప్పేసుకోండి. రౌండ్ నెక్కే కావాలన్నారు. ఇప్పుడు కట్ చేసుకోండి. కావాలంటే మీరు ఆది బ్లౌజ్తో కూడా కొలుచుకోవచ్చు.
డీప్ అనేది ఎంతవరకు వచ్చింది ఏంటనేది. ఇది అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ అతుకు పడుతుంది కదా, అతుకు వేసుకొచ్చిన తర్వాత ప్రిన్సెస్ కట్ మార్కింగ్ అయితే చేస్తాను. ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇంకా దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము. ఎంత తక్కువ వచ్చింది ఈ నెక్ కూడా కట్ చేసేద్దాం మనం. ఇది కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఈ బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టుకోండి. పెట్టుకుని నాకు ఎంత అయితే తక్కువ వచ్చిందో అంతా కూడా జాయిన్ చేసుకుని వచ్చేస్తాను. ఏ క్లాత్ అయితే సరిపోతుందో లేదో చూసుకున్నాను అనమాట. ఈ జాయింట్లు పడితే టైం ఎక్కువ పట్టేస్తుందండి ఇవన్నీ అతుకులు వేసుకునేసరికి. చూసారా 1 మీటర్ కూడా నాకు సరిపోలేదు. ఇలా బ్లౌజ్ హైట్ ఉందన్నమాట. చిన్న హైట్ అయితే పర్లేదు కానీ హైట్ ఎక్కువ ఉంటేనే కష్టం. ఇప్పుడు నేను అతుకైతే వేసేసుకున్నానండి. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత షేప్ దగ్గర మనం డాట్ వేస్తాం కదా, ఫ్రంట్ పార్ట్లో డాట్, అక్కడ మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండాలి. డాట్ వేస్తే పైకి వెళ్తుందండి. అది మీరు అక్కడ 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోలేదనుకోండి చెస్ట్ దగ్గర పైకి ఎత్తేస్తుంది అనమాట. ఓన్లీ ప్రిన్సెస్ కట్కి మాత్రమే, అన్నిటికీ కాదు. ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని 10.5 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి చెస్ట్ పాయింట్. ఓకేనా? అది బండ గుర్తులు. లేదంటే చెస్ట్ లూజ్కి 1.5 తర్వాత 2.5 కలుపుకుంటే మీకు వస్తుంది. మన వైపు నుంచి 3.5 ఈ సైజు వాళ్ళకి, అక్కడ నుంచి చెస్ట్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి 2.5 తీసుకున్నాను. ఇక్కడ నుంచి 3.5, ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోండి పైకి వెళ్ళేసరికి 4 ఇంచులు అంతే. ఇలా క్రాస్గా రావాలన్నమాట. సో ఇక్కడ నుంచి 1.5 ఇంచులు పైకి పెట్టండి. ఇట్లా ఒక కొంచెం 1.5 ఇంచు ఇలా షేప్ ఇచ్చేసేయండి, సరిపోతుంది. ఇక్కడ కొంచెం ఇలా షేప్ ఇచ్చేయండి, పొట్ట దగ్గర మరీ కిందకి దిగిపోకుండా ఉంటుంది. ఈ సైడ్ జాయింట్ వైపు కూడా చెక్ చేసుకోండి ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చిందా. సో రాకపోతే కొంచెం ఇలా క్రాస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక డాట్ వేసుకోండి. ఇదంతా కూడా ఆప్షనల్ డాట్ అనేది వేయచ్చు, వేయకపోవచ్చు. నేను కింద మార్కింగ్ రావడానికి గట్టిగా ప్రెస్ చేస్తున్నాను ఇలాగా. అంతేనండి. ఇక చిన్న టక్ ఇచ్చేసుకోండి. ఇది డాట్ టక్ అని తెలియడానికి. ఆ డాట్ దగ్గర 1/2 ఇంచ్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఇలా చక్కగా నీట్గా ఇలాగా మార్కింగ్ అనేది వేసేసుకోండి. అంతేనండి. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఒరిజినల్ క్లాత్ మీద ఎలా కట్ చేసుకుని నెక్స్ట్ వీడియో